వెళ్ళండి, ఉండనిమ్మా, ఇక్కడ పెట్టేయమ్మా, నీకు తీయండి. ఉండనిమ్మా, చూసు అమ్మ కూర్చో, కూర్చో, అక్కడ కూర్చో. తండ్రి నాయన అమ్మ నీకు ఎవరు కొడుకులు లేరా? లేరమ్మా, ఎవ్వరు లేరు, ఒక్కదానే ఉంటాను. ఎవ్వరు లేరు, కొడుకులు లేరు, ఎవ్వరు లేరు, నేను ఒక్కదానే ఉంటాను. ఇంత పింఛన్ వస్తే తింటా, ఇక లేకపోతే లేదు. ఇక బియ్యం వస్తాయి, 6 కిలోల బియ్యం వస్తాయి. ఇక అంతే, ఏం లేదు, పని చెయ్యను. కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులతోటి బాధపడతామ్మా. ఎక్కడ పోను, కళ్ళు కాని రావు. ఎవ్వరు లేరు, నేను ఎదవరాలుని ఎవ్వరు దిక్కు లేరు నాకు. బిడ్డలు చూడరు నన్ను. గోళీలు కూడా ఎవ్వరు లేరు. టీచింగ్ భాషలు వస్తేనే గోళీలు అవి ఇవి తెచ్చుకుంటా నేను. నాకు ఎవ్వరు లేరయ్యా, ఎవరు ఇక్కడ నుంచి నేను అది ఇచ్చిన ఎవ్వరు లేదు. 20 కేజీల బియ్యము, ఇది దూరం. ఇక బియ్యం ఉంది, బియ్యం బ్యాగు, పప్పు, టమాటము, కారం పొడి, పప్పు చేసుకొని అది ప్రతి నెల వస్తానులే నేను. కొద్దిగా ఎంత ముందు అయినా కానీ ఇది నీకు కట్టుకొని బ్లాంకెట్, సరేనా? అయ్యో అయ్యో దండం అది ఏం వద్దమ్మా, దండం అలాంటిది ఏం అవసరం లేదు. ఇగో చూసుకొని చూసుకొని ఇగో బియ్యం ఉన్నాయి, పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి, ఉప్పు కూడా ఉంది, బియ్యము, ఆయిల్, పిండి అన్నీ ఉన్నాయి. ప్రతి నెల నేను వస్తాను, వచ్చి కలుస్తాను నీతోని. ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకో. ఇదేనా మీది ఇల్లు? ఇదే ఇల్లు అమ్మ, ఉన్నది కానీ చూడదు నా బిడ్డే, చూడదు. ఏం చేయమ్మా, బిడ్డలు ఉన్నారు, ఉంటే లాభం ఏముందాం, ఎవ్వరు చూడరు. అడుకొచ్చుకొని ఇంట్లోనే వండుకుంటామ్మా. ఏం తినను, ఏం చేయను, ఎవ్వరు లేరు నాకు. బిడ్డలు ఎవ్వరు చూడరు అమ్మ నన్ను. సరే అమ్మా, వెళ్ళేసి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? సరేమ్మా. ఈమె ఎవరమ్మా? సరేమ్మా, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ కలుస్తాను మీతోని, సరేనా? వెళ్ళి రానా? సరే.